పాదం మోపితే పర్వతం రెండు పక్కలైతే ఒక యుద్ధం జరగబోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆయన మహాశక్తి కలిగిన వాడు, బలవంతుడు. మరి ఆయన నమ్మి ఆయన మాటల ప్రకారం జీవిస్తున్న మనం ఆ శక్తిని అనుభవించిన వాళ్ళగా ఉండాలిగా, ఆ శక్తిని ఎరిగిన వాళ్ళగా ఉండాలిగా. ఆ శక్తిని మనం గమనిస్తే తప్పనిసరిగా దానిలో పాలుభాగస్థులం అవుతాం. మరి ఈ 10 మంది కూడా ఉన్నారు. ఈ 10 మంది అనే మాట ఏమిటంటే, మన దేవుడి కంటే వాళ్ళే బలవంతులు, మనకంటే వాళ్ళే బలవంతులు, మన ప్రార్థన కంటే వాళ్ళ శక్తే గొప్పది. మనం అనుకుంటున్నాం కానీ మనం ఏం చేయలేం. అంటే వీళ్ళలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, లేఖనాలు జాగ్రత్తగా చదివితే అనగలవలసిన మాట ఏమిటంటే, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివేనా, దేవుని చేత ఎరగబడిన వ్యక్తివేనా, దేవుని శక్తిని కన్నులారా చూచావా? చూచి ఉంటే నీవు అనాల్సింది ఏమిటంటే, వీళ్ళకంటే మన దేవుడు గొప్పవాడు, వీళ్ళకంటే మన దేవుని శక్తి గొప్పది. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి, లోపలికి రాలాయన. లోపలన్న వాళ్ళు చప్పట్లు కొడితే పునాదులు కదలడా, గొలుసులు ఊడి పడతా ఉంటే, గేట్లు తెరవబడతా ఉంటే, సముద్రం ఆగలేక రెండుగా పాయలవుతూ ఉంటే, అంత శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నది నీవేగా. మరి అంత శక్తి కలిగిన దేవుని కలిగిన తర్వాత నీ జీవితంలో పాలు తేనెల దేశాన్ని వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తాయి, కొన్ని సంఘటనలు ఎదురవుతాయి, శ్రమలు వస్తాయి, ఇరుకు వస్తుంది, అగ్ని మండుద్ది, రకరకాల సమస్యలు వస్తాయి. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏమిటంటే, నేను సముద్రాన్ని ఎరుగుదును, సముద్రాన్ని సృష్టించిన వారిని నేను ఎరుగుదును, పర్వతాన్ని ఎరుగుదును, పర్వతాన్ని శక్తిని నేను ఎరుగుదును, పర్వతానికి తెలియకుండానే బోర్ల తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన శక్తిని నేను ఎరుగుదును. ఈ రోజున ఆత్మకార్యాలు జరగాలన్నా, స్వస్థతలు కలగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, నీ ఇంట్లో కార్యం జరగాలి అనుకుంటే, నీ జీవితంలో నీ నోటి మాట గొప్ప కార్యం చేస్తుంది. అన్నిటికంటే నువ్వు ఎరిగిన దేవుని గురించి చెప్పాల్సిన మాటలు ఉన్నాయి. సముద్రాన్ని గురించి అందరూ గొప్పని చెబుతున్నారు, కానీ అంటాడు కదా, ఈ సముద్రమును కలుగజేసిన వాడు నా దగ్గర ఉన్నాడు. పేతురు కూడా చాలాసార్లు ఏమన్నా తెలుసా, అయ్యా మీరు బోధకులు కదా, బోధకుడా మీరు బోధ చేస్తారు, కానీ సముద్రం నాకు తెలుసు, సముద్రంలో చేపలు తెలుసు, లో తక్కువలో పడతాయో ఎక్కడే చేప ఉండదో నేను ఎరిగిన వాడిని, ఇన్ని సంవత్సరాలు వల విసిరాను, బోధకుడా రాత్రే కానీ పగలవాడో చేపలు అంటాడు ఆయనతో. ఆయన ఎవరో తెలుసా, సముద్రాన్ని సృష్టించాడు, సముద్రం మీద తిరిగి నేర్చుకున్న పాఠం ఎతగాడిది. ఆయన అంటాడు, సముద్రాన్ని సృష్టించింది నేను. అందుకే ఆ రోజున మోషేతో దేవుడు అన్నాడు, వెళ్ళు సముద్రం నువ్వు పాయలు చేయన్నాడు. దేవుడు చేసిన దాని మీద మనిషికి అధికారం ఇచ్చాడు, నేను చేశాను నువ్వు పాయలు చేయి. అసలు ఆ మాట చదివితే సేవకులు ఒక రకంగా మామూలుగా భూమి మీద నిలబడలేరు. మనం